హాయ్, వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్. ఈరోజు మనము రాగి పిండితో ఇడ్లీ చేసుకుంటున్నాం. ఆల్రెడీ దోశపిండి ఉంటుంది కదండి, ప్యాటర్న్ మనం ముందు రోజు చేసుకుంటాం కదా. దానిలోకి కొంచెం ఒక గ్లాసు రాగి పిండి కలిపి రాత్రే కలిపి పెట్టినాను అనమాట. మార్నింగ్ అయినా కలుపుకోవచ్చు ఒక గంట ముందు, కానీ రాత్రే కలిపి పెడితే పులుస్తుంది కదా పిండి, ఇడ్లీ చాలా బాగుంటుంది అనమాట. దానిలోకి ఇప్పుడు కొంచెమే కదా పిండి, కొంచెం సోడా, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం. ఇది బాగా కలుపుకుంటాం. రాత్రి కలిపి పెట్టినాను అనమాట పిండి. దోసపిండి రెడీ చేసుకొని దాంట్లోకి కొంచెం రాగి పిండి కలిపి పెట్టుకున్నాం. రాగి పిండి ఇడ్లీ పెట్టేటప్పుడు ఈ ప్లేట్ కొంచెం ఆయిల్ ఇట్లా అప్లై చేసుకొని మనం ఇడ్లీ పెట్టేసుకుంటే బాగుంటుంది. ఉద్దిబెళ్ళు అనేసి రాగిపిండితో ట్రై చేస్తే రాగిపిండి చాలా ఇది స్మూత్గా ఉంటుంది కదా, చాలా మెత్తగా వస్తాయి అన్నమాట ఇడ్లీలు. ఇలా ట్రై చేస్తే బాగుంటుందని నేను ఇలా ట్రై చేశాను అనమాట. దోశపిండి ప్యాటర్న్లోకి రాగిపిండి కలుపుకొని మనం ఇడ్లీ పెట్టుకునేది అనమాట. మరి చాలా మెత్తగా, అసలు చాలా మెత్తగా అంటే మెత్తగా వస్తుంది. ఇలా చేసుకుంటే బాగుంటుంది. పిండిలోకే ఇలా దోసపిండి వేసుకుంటాం కదా, దాంట్లోకి రాగిపిండి కలుపుకొని ఇలా పెట్టుకుని ఈ హోల్స్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి అది, ఎందుకంటే ఆవిరి తగలాలి కదా ఇడ్లీకి. ఇలా ఇప్పుడు మనం ఇడ్లీ కుక్కర్ స్టవ్ మీద పెట్టుకున్నాం. స్టవ్ పెట్టుకొని దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇంకా కొంచెం వేస్తే వాటర్ వేసుకొని దీన్ని కొంచెం హీట్ అయితే వాటర్ బాగుంటుంది. హీట్ అయిన తర్వాత దీన్ని పెట్టేసేయండి. మంట అంత ఫ్లేమ్ పెట్టకూడదు, తగ్గించుకోవాలి. ఎక్కువ మంట పెడితే ఉడకనే విజిల్ వచ్చేస్తుంది. ఒక 10 మినిట్స్లో మనకు ఇడ్లీ రెడీ అయిపోతుంది అన్నమాట. ఇడ్లీ అయిపోయిందండి. ఇడ్లీ తీసి స్టవ్ ఆఫ్ చేసి ఇది ప్లేట్ తీసి పెట్టుకుని కొంచెం అట్లా అంటే కొంచెం చల్లారాలన్నమాట. ఇడ్లీ రావాలంటే, ఒడి రావాలంటే చల్లారితే కొంచెం బాగా వస్తుంది.
చల్లారితే ఈజీగా వచ్చేస్తానంట, కొంచెం వేడిగా ఉండదు. చూడండి, ఇడ్లీ రెడీ. రాగి పిండితో ఇడ్లీ. దీనికి పప్పులు కొబ్బరైనా చట్నీ చేసుకొని తినొచ్చు మనము, లేదా వేరుశనగ విత్తనాలతో అయినా చేసుకోవచ్చు. నేను వేరుశనగ విత్తనాలతోనే చట్నీ చేసినానండి. చట్నీ రాగి ఇడ్లీ ఇలా చేసుకొని తింటే హెల్త్కి కూడా మంచిది కదా. అన్ని దోశలు ఇడ్లీలే తింటే షుగర్ వాల్యూస్ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. మనం ఒకరోజు ఇలా, ఒకరోజు దోశ అలా చేసుకున్నా. ఇంకా సద్ద ఇడ్లీ కూడా చేస్తాను సార్, నెక్స్ట్ టైం సద్ద ఇడ్లీ పెడతానండి వీడియో. హెల్త్కి మంచిది కదా. ఇలా మీరు కూడా చేసుకొని తిని చూసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.